హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగే స్టార్ట్ చేశానండి. ఇదిగోండి మా పెద్ద అబ్బాయి బర్త్‌డే అనమాట ఈరోజైతే. మొన్న మా చిన్నబ్బాయి బర్త్‌డే షేర్ చేశాను కదా! మా చిన్నబ్బాయిది, పెద్ద అబ్బాయిది కూడా ఒకే నెలలో అన్నమాట బర్త్‌డే వచ్చేసి. జనవరి నెలలోనే పుట్టారు ఇద్దరు. 5 రోజులు తేడాగా. మా పెద్ద అబ్బాయి పేరు హర్ష. హర్షకి మీ బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి. మా చిన్నబ్బాయి పేరైతే గ్రీతిక్ అండి. ఇద్దరి పేర్లు అసలు పేర్లనమాట. హర్షవర్ధన్ అండ్ గ్రీతిక్. అయితే మా పెద్ద అబ్బాయిని ఇంట్లో మేము బన్ను అని పిలుస్తాం. అలాగే చిన్న అబ్బాయిని విన్ను అని పిలుస్తాం అన్నమాట. అవి ఇంట్లో ముద్దు పేర్లు అంటారు కదా, అలాగన్నమాట. ఇదిగోండి మా పెద్ద అబ్బాయికి అయితే ప్రాన్స్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. తన కోసం ఇంకా ఇష్టమైన ఐటెం వండడమే కదా మన బాధ్యత ఇంకా ఇంట్లో అమ్మలకి. నేనైతే ఈరోజు ఉదయాన్నే రొయ్యలు అయితే తీసుకున్నానండి. పెద్ద సైజ్ అనమాట ఈ రొయ్యలు అయితే. 1 కేజీ వరకు తీసుకున్నాను. కేజీ వచ్చేసి 300 అయితే పడిందండి మాకైతే. మీ సైడ్ అయితే రేట్లు ఎలా ఉంటాయి కానీ మా సైడ్ అయితే రేట్లు ఎలా ఉంటాయి. 300 కేజీ పడింది. పెద్ద సైజు రొయ్యలు కదా, అందుకని కొద్దిగా రేట్ ఎక్కువగా. రొయ్యి పై షెల్ని ఈ విధంగా తీసారంటే మీకు అస్సలు మీటు పోదన్నమాట వేస్టేజ్లోకి. రొయ్యి వెన్ను లోపల ఉన్న ఈ తీగను కూడా తీసేయాలండి. దానివల్లే మనకి ఇసుకగా ఉంటుంది. పెద్ద రొయ్యలకే ఉంటుంది అనమాట ఎక్కువ. ఇదిగోండి మళ్ళీ దాని లోపల వేస్టేజ్ ఉంటుంది కదా, అది కూడా నైఫ్తో ఈ విధంగా తీసుకుని నీట్గా చేసుకున్నామంటే అసలు రొయ్య ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే మీకు కుకింగ్లో కూడా టేస్ట్ బాగుంటుంది, ఇసుక కూడా తగలకుండా. ఇదిగోండి మీటు చూడండి, తోక దగ్గర 3 తోకలు కనిపిస్తున్నాయా. మనకి వేస్టేజ్లోకి వెళ్ళకూడదు అనమాట. ఒక రొయ్యకి తీసేసామనుకోండి తోక ఒక రకం, కానీ ఇక్కడ తీసుకున్న రొయ్యలన్నిటికి తోకలు తీసేసామనుకోండి తలకాయ దగ్గర కూడా సరిగ్గా షెల్ తీసుకోకపోతే బోల్డ్ మీట్ అనేది మనకి వేస్టేజ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. మీకు కనిపించదు, చాలా మీట్ కోల్పోతారు. అందుకోసమే మనం ఎప్పుడు కూడా పెద్ద రొయ్యలు అంటే ఇంట్లోకి నార్మల్గా వండుకుంటాం కదా, చిన్ని చిన్ని రొయ్యలు, వాటికైతే అవసరం లేదండి. అయితే ఇలా మీడియంలో ఉన్న వాటికైనా, లేదంటే ఇంకా పెద్ద రొయ్యలు ఉంటాయి కదా, వాటికైనా ఈ విధంగా మీరు షెల్లని తీసుకుని అలాగే రొయ్య మీద ఉన్న వెన్ను లోపల ఉన్న ఈ తీగను కూడా తీసేసి అలాగే ఈ మధ్యలో మనం వేస్టేజ్ని నైఫ్ తోటి అలా తీసుకున్నామంటే రొయ్య ఎంత శుభ్రంగా అవుతుందంటే అంత శుభ్రంగా అవుతుంది. మీకు కూర కూడా చాలా బాగుంటుంది. రొయ్య చేసే విధానం అయితే ఒక క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తానండి, మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది. కేజీ రొయ్యలు కూడా నేను బిర్యానీ వండకుండా కొంచెం కర్రీ చేస్తున్నానండి. కొంచెమేమో ఈ రొయ్యల బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇంకా కర్రీకి గాను ఇదిగోండి ఉల్లిపాయలు వేసేసి కొంచెం ఉప్పునైతే వేసి మగ్గనిస్తున్నాను. ఇంకా మూత పెట్టేసి పక్కనైతే బిర్యానీకి గిన్నె పెట్టేసుకున్నానండి. ఇందులో అయితే 2 గరిటెల వరకు నెయ్యి వేస్తున్నానండి. ఈ నెయ్యి వచ్చేసి ఆవు నెయ్యి అండి. మనం ఇంట్లో గేదె నెయ్యే కదా తయారు చేసుకుంటాము. మాకైతే గేదె పాలు వేస్తారు కాబట్టి అందులో వెన్నని నెయ్యిని కాస్తాను. అయితే ఒక్కొక్కసారి నేను మార్కెట్లో ఈ ఆవు నెయ్యిని కొంటానండి. ఆవు నెయ్యి చాలా మంచిది పిల్లలకండి. పిల్లలకి మంచి జ్ఞాపక శక్తి, అలాగే ఒంట్లో కూడా ఎలాంటి చిన్న చిన్న ఈ రొంపలు కానీ దగ్గులు కానీ ఉంటే అవి కూడా తొలగిస్తుంది అనమాట. ఆవు నెయ్యికి అంత మహత్యం ఉంది. అందుకని ఆవు దగ్గర ఉన్నా కానీ మనం ఆరోగ్యమే అంటారు. ఆవు పేడ టాయిలెట్ని కూడా మనం సేంద్రీయ వ్యవసాయంగా వాడుతున్నారు కదా చాలామంది. అవి రెండు కూడా అసలు ఆవు టాయిలెట్ నుంచే మనకి ఈ గడియారం తిరగడం అనేది కనిపెట్టారంట. అంత పవర్ ఉంటుందంట. మరి ఈ ఆవుని అన్ని దేవతలుగా పూజిస్తారు. మన హిందూ సాంప్రదాయం బట్టి ఆవుని 1,000,000 దేవతలుగా పూజిస్తారండి. ముఖం నుంచి తోకం వరకు కూడా దేవతలే ఉంటారనమాట, దేవుళ్ళు దేవతలు. ఆ రకంగా ఎందుకని అలా పూజిస్తున్నారు మన హిందూ సాంప్రదాయం అంటే అంత ఆరోగ్యం అందులో పొదుగుందన్నమాట ఆవులో. అందుకే ఆవు దగ్గర మనం ఎప్పుడైనా పూజలు చేసే వాళ్ళు కూడా వెళ్ళి చక్కగా అట్టుబొళ్ళు అవి పెడతారు ఆ రోజు. అప్పుడు కూడా మీకు ఎంత ఆరోగ్యం అంటే ఆవు దగ్గర ఉండడమే ఆరోగ్యం అసలు. ఆవు దగ్గర పనులు చేస్తారే వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు నిజానికి. బిర్యానీకి 2 గరిటెలు ఆవు నెయ్యిని యాడ్ చేస్తూ మీకు ఆవు గురించి చెప్పాను, కానీ నిజానికి ఈరోజు మీకు చెప్పాలన్న స్టోరీ వేరే ఉందండి. అదేంటంటే మా పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు కొన్ని విషయాలు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి నిజంగా అందరి లైఫ్లోనూ జరిగాయే. ఇందులో మిరాకిల్ కూడా ఉంటాయి నిజంగానే. నమ్ముతారా కొంతమంది, నేనైతే నమ్ముతానండి. ఒక విషయం అయితే మీకు షేర్ చేస్తాను. అయితే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ఆపరేషన్లు అంటే చాలా భయం అన్నమాట. ఎంత భయం అంటే అంత భయం. నాకు సులభంగానే పిల్లలు పుట్టాలి అని కోరుకునేదాన్ని. అయితే నేను మనకి ఎందుకు అలాంటి ఆలోచనలు అంటే మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటాం కదా, ఈ ఆపరేషన్లు చేసే వాళ్ళని ఒక మనిషి ప్రత్యేకంగా వాళ్ళకే ఉండి వాళ్ళకి టాయిలెట్ వచ్చినా లేదంటే బాత్రూమ్కి వెళ్ళాలనుకున్నా
చేయాలనుకున్న వాళ్ళని తీసుకుని అలా నెల రోజులు అలా ఒక మనిషి ఆ వైపు చెయ్య ఈ వైపు చెయ్య పట్టుకుని నీట్గా తీసుకెళ్ళి ఇవన్నీ అవస్థలు ఉంటాయి కదా. అలాగే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఆ కుట్లు విడిపోవడం అలాంటివి ఉంటాయి కదా. ఈ ఆపరేషన్ వాళ్ళు నెల వరకు మంచం మీద రెస్ట్ తీసుకునేవారు ఆ రోజుల్లో, నేను ప్రెగ్నెంట్గా ఉన్న రోజుల్లో. ఈ రోజుల్లో అయితే ఆపరేషన్ కూడా ఏదో జిప్ ఆపరేషన్లు అని చేసేస్తున్నారు, కానీ వీటి గురించి చెప్పడం లేదు నేనైతే. అప్పట్లో ఆపరేషన్ మనుషులను చూసి నాకు భయం వేసేసేది అనమాట. వామ్మో, ఇన్ని రోజులు మంచం మీద ఉండాలా, ఇన్ని రోజులు ఇలా చేయాలా సేవలు, మనకి చాలా కష్టము ఆపరేషన్ అలాగా అనుకునేదాన్ని ఆపరేషన్ వాళ్ళు చూసి. అలాగే మామూలుగా డెలివరీ అయిన వాళ్ళు అయితే వాళ్ళు నిజంగా హాస్పిటల్ నుంచి వచ్చి రెండో రోజు మూడో రోజున బయట మనుషుల్లాగానే తిరిగేసేవారు అన్నమాట. అంటే మామూలుగా పనులు చేసేసుకునేవారు. అంటే వాళ్ళే కుకింగ్ చేసుకునేవారు కాదు, వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే కుకింగ్ చేసి ఇచ్చేవారు. కానీ వీళ్ళు మాత్రం నీట్గా మామూలు మనుషులు ఎలా తిరుగుతారో అలా తిరిగేసేవారు ఇంట్లో. నేను చూసేదాన్ని కదా, మన చుట్టుపక్కల మనం అక్కాళ్ళు కానీ ఎవరైనా మన పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు మామూలుగా జనరల్గా మనుషులు తిరిగినట్టు తిరిగేసేవారు అనమాట, మంచం మీద ఉండేవారు కాదు. అందుకోసం నాకు ఆ విధానాలన్నీ చూసి మనం ఎప్పుడైనా మనం చుట్టుపక్కల చూసే కదా ఒక అంచనా ఒక పద్ధతులు అనేవి మనకి ఏర్పడతాయి. మన చిన్నపిల్లలప్పుడు ఎవరు చెప్తారు మనకి ఇవన్నీ చెప్పరు, కానీ చూస్తాం కదా. ఆ దృష్టి అనేది ఫీడ్ అయిపోయి ఉంటుంది బుర్రలో. అందుకోసమే నేను ఎప్పుడు కూడా అలాగ అనుకునేదాన్ని అనమాట. ఈ ఆపరేషన్లు పడకూడదబ్బా, ఈ సులభంగా వచ్చేయాలి డెలివరీ. పిల్లలు పుట్టేటప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఏదైనా నడానికి ఒక ఇంజెక్షన్ చేస్తారంట, దానివల్ల ఆ నడుము పోటు కూడా విపరీతంగా ఉంటుందంటండి పాపం వాళ్ళకైతే, ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళకి. అందుకోసం నేను ఇవన్నీ విని చూసి కూడా నాకు ఆపరేషన్ అంటే ఎంత భయం ఉండేదండి. ఇదిగోండి ప్రాన్స్ బిర్యానీ అలాగే ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. పిల్లలకైతే వడ్డించేస్తున్నాను. మా చిన్నోడు బర్త్డేకి అయితే కేక్ ప్రిపేర్ చేయలేదండి, మా పెద్దోడికి అయితే ఇప్పుడు కేక్ కూడా చేసేస్తున్నానండి, రెడీ చేసేస్తున్నాను. తర్వాత కేక్ కట్ చేసి సెలబ్రేషన్ కూడా చూసేద్దరు. వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే మిరాకిల్ జరిగిందన్నాను కదా మా పెద్ద అబ్బాయి విషయంలో, అదేంటో చెప్తాను చూడండి. ఆ రోజుల్లోనే నేను పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని. నేను ఎప్పుడు మీకు వీడియోల్లో షేర్ చేస్తూ ఉంటాను, నేను మంచి పుస్తకాలు చదువుతాను, మంచి పుస్తకాలే నాకు మంచి ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటాను కదా. నాకు చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఇష్టం అనమాట. అయితే నేను ఒక పుస్తకం చదివానండి, అందులో అయితే ఈ ప్రెగ్నెన్సీ గురించే. అయితే ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తాను చూడండి. 4 గుడ్లు బాగా బీట్ చేశానండి, నుగర కింద వచ్చేలాగా ఫల్ఫీగా వచ్చేలాగా. ఇందులోకి అర గ్లాస్ వరకు పందాన్ని యాడ్ చేశానండి. ఇది కూడా ఒకసారి ఒక 5 నిమిషాలు ఇలా బీట్ చేసేసుకుంటే చూడండి ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేద్ది అనమాట. ఇక్కడ మీరు ఏ గ్లాస్ తీసుకుంటారో ఆ గ్లాస్ తోటే కొలతలండి. ఈ గ్లాసు సగానికి పందారు యాడ్ చేశాను. మరి పౌడర్ యాడ్ చేయాలనుకున్నారనుకోండి, షుగర్ పౌడరు 3/4 కప్పు యాడ్ చేయాలన్నమాట. మనకి ఈ అర గ్లాసు పందార మిక్సీ పట్టామనుకోండి 3/4 గ్లాస్ అయిపోద్ది. అందుకే పౌడర్కిని అలాగే మామూలు పందారికి తేడా ఉంటుంది. ఈ గ్లాస్ తోటి నేను గ్లాసుడు మైదా తీసుకున్నాను, గ్లాస్ సగానికేమో పంచదార తీసుకున్నాను, గ్లాసు నిండుగా మైదా తీసుకున్నాను. ఇందులో కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసాను, చూసారు కదా. ఇదంతా కూడా మనం ఎలా పడితే అలా కలపకుండా ఈ విస్కర్ తోటి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట. ఈ మైదా కూడా ఇలా జల్లించుకోవడం వల్ల ఇందులో నలకలు ఉంటాయని కాదండి, ఇది బాగా పిండిలో కలుస్తుంది అనమాట ఇలా జల్లించుకోవడం వల్ల. ఈ గెడ్డలో మామూలు పిండే గెడ్ల కింద ఉంటుంది, అలా ఉండకుండా సిల్కీగా పడి పిండిలో కలుస్తుంది అనమాట. అందుకని మనం కేక్ చేసినప్పుడు ఇలాగా జల్లించుకోవాలి బాగా పిండిలో కలవడానికి. ఇక్కడ చూడండి కోకో పౌడర్ అయితే 1/4 కప్పు వరకు యాడ్ చేశానండి. ఇందులోకి 1 స్పూన్ వరకు ఈ బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను, అంతే. మనం పిండిలో కలిపేసుకోవడమే. మనకి ఏంటంటే చాక్లెట్ కేక్ లాగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి పిండిలో చూడండి పెద్ద నలకలేం రాలేదు, కానీ మనకి పిండిలో బాగా కలవడానికే ఈ పిండ్లు అలా జల్లించుకుంటే మంచిది. ఇదిగోండి 1/4 కప్పు నూనె అలాగే 1/4 కప్పు వరకు ఈ పాలు వేసానండి, కాచి చల్లారబెట్టిన పాలు అన్నమాట. అవి వేసాను అనమాట. ఇంకంతే కలిపేసుకుని ఇంకా మనము ఓవెన్ ఉంది కానీ కుక్కర్లో పెట్టి బేక్ చేస్తానండి, మీకు బాగుంటుంది కదా చూడడానికి. ఇదిగోండి చూడండి పిండి విధంగా టెక్చర్ వచ్చేసి చూడండి రిబ్బన్గా వస్తుంది కదా, రిబ్బన్ కింద పడుతుంది కదా, అలా పడాలన్నమాట. అంటే మరి లూజ్గాను కాకుండా టైట్గాను కాకుండా. మీకు ఒకవేళ ఇక్కడ కేక్ పిండిలోకి బాగా కొంచెం లూజ్ అయింది అనుకున్నారనుకోండి, కొద్దిగా పిండిని కలుపుకోవచ్చు, దానివల్ల ఏం అయిపోదు. తర్వాత బాగా టైట్ అయింది అనుకున్నారనుకోండి, కొంచెం పాలను కలుపుకోవచ్చు, ఇందులో ఏమైపోదండి. అలా కలుపుకుని అడ్జస్ట్ చేసుకుని కేక్ చేసుకోవాలి అంతే. ఇదిగోండి ఒకసారి ట్యాప్ చేసేసి ఇంకా కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఈ టూటీ ఫ్రూటీ వేస్తున్నానండి, కొంచెం పైన లుక్గా కనపడుతుంది అనేసి. ఇక నేనైతే మా అబ్బాయి కోసం చెప్తున్నాను కదా,
ఆ విధానం అయితే చెప్తాను చూడండి. నేనైతే ఆ బుక్లో ఏం చదివానంటే, ఇలాగా మనకి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు 6వ నెల వచ్చేటప్పటికి పొట్ట మీద చెయ్యి పెట్టి శిశువుతోటి, మన బేబీతోటి మాట్లాడుతూ ఉండాలంట తల్లి. ఇది నిజంగా 100% వర్క్ అవుతుందండి. నా విషయంలో అయితే అయ్యింది. అయితే ఈ 6వ నెల వచ్చేటప్పటికి బేబీకి లోపల గుండు కానీ హార్ట్ అన్నీ రెడీ అయిపోతాయి. వాళ్ళకి మామూలుగా సౌండ్లు అలాంటివి కూడా వినపడతాయి అన్నమాట. మనం చెప్పే విధానం కూడా వాళ్ళకి వినపడుతుందంట. అలా క్యారీ చేస్తారంటండి అవి. అంటే మనకి బేబీ పూర్తిగా రెడీ అయిపోద్ది 6వ నెల వచ్చేటప్పటికి. ఇంకా అప్పటి నుంచి మీరు బేబీతోటి మాట్లాడుతూ ఉండాలంట. నేనైతే ఇలా చేసేదానండి. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా నేను ఈ ఆరోగ్య నియమాలు పాటించేదాన్ని. ఏది ఆపరేషన్లు పడకుండా ఉదయాన్నే ఉమ్మ నీరు కోసం నీళ్లు తాగేదాన్ని అండి. ఉదయాన్నే 1 లీటర్ నీళ్లు తాగేదాన్ని. తాగి వాకింగ్ చేసేదాన్ని. ఈ 9 నెలల్లో కూడా నేను ఒక్కరోజు కూడా వాటర్ తాగని రోజు లేదు, వాకింగ్ చెయ్యని రోజు కూడా లేదన్నమాట. ఆ విధంగా చేసేదాన్ని. పొట్ట మీద చెయ్యి పెట్టుకుని బేబీతో మాట్లాడుతూ ఉండేదాన్ని అన్నమాట. నాకు సులువైన డెలివరీ కావాలి, డెలివరీ కావాలి, నాకు సహకరించాలి నువ్వు బేబీ అని. మన ప్రేమ కొలది ఇంకా బోల్డ్ విషయాలు ఉంటాయి కదా, అవన్నీ మాట్లాడేదాన్ని అనమాట. ఇది నిజంగా వర్క్ అవుతుందండి. మీరు నమ్మాలంతే. ప్రెగ్నెన్సీగా ఉన్న మహిళలు తప్పనిసరిగా ఈ విషయాన్ని నమ్మాలండి. ఇదిగోండి కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి నేనైతే మా పిల్లలకి వేడిగా ఉందండి కేక్ అయితే. కట్ చేసినప్పుడు పొగలు చూద్దరు. అయితే ఇంకో విషయం చెప్పాలండి మీకైతే. నాకైతే మెమొరబుల్ ఒక విషయం ఉందండి మా పెద్ద అబ్బాయి విషయంలో. మా వారు డెలివరీ సమయంలో నా దగ్గరే ఉన్నారనమాట. మా వారు నేను ఇంకో గంటలో పుడుతున్నాడు అనేటప్పటికి, ఇంకో గంటలో పుట్టేస్తాడు అనేటప్పటికి మా వారు నేను కూడా వాకింగ్ చేసామన్నమాట ఇద్దరం కలిసి హాస్పిటల్లో. అది నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. అది హ్యాపీనెస్ అన్నమాట నిజంగాను. ఆ హ్యాపీనెస్ నేను ఇంకా ఎప్పటికైనా గుర్తుంటుంది. నాకు చాలా ఇష్టం అన్నమాట. సబ్స్క్రైబర్స్ కూడా పెట్టారు కదా. పెట్టనా నేను పెట్టాలా ఇంటి పెట్టాలా వేడి వేడి కేక్ అని ఎగరేయకూడదు. పద్దమని కట్టాలి మా పిల్లలైతే ఇంట్లో ఫుల్ కామెడీ చేస్తారండి. మా చిన్నోడు కామెడీ అంటే మా పెద్దోడు కూడా చేస్తాడు. ఇంక ఇంట్లో సరదాగా ఉంటుంది అనమాట ప్రతిరోజు. ఇంకా ఇదిగోండి కేక్ అయితే పొగలు వచ్చేస్తుందండి, వేడిగా ఉందన్నమాట. నేను ఏ మూమెంట్ చేస్తానో మా చిన్నోడికైతే తెలిసిపోద్ది. ఎందుకంటే నా వీడియోలు తీసేవాడు ఈడే అన్నమాట. బాగా సపోర్ట్ చేస్తాడు. డెలివరీ సమయంలో హస్బెండ్ మన పక్కనే ఉంటే చాలా హ్యాపీనెస్ ఉంటుందండి. ఇది మాత్రం నిజం. నేను చెప్పిన ఈ చిన్న విషయాలు మీకైతే షేర్ చేశానండి. నా లైఫ్లో జరిగినవి. మీకు కూడా నిజంగానే ఈ మిరాకిల్ నమ్ముతారా? పొట్ట మీద చేయి పెట్టి బేబీతో మాట్లాడితే మీరు అనుకుని నిజంగా జరుగుతాయని. మా చిన్నబ్బాయి డెలివరీకి అయితే నేను షేర్ ఆటోలో వెళ్ళి బిడ్డని కనేసాను. అంత సులభంగా నాకు డెలివరీలు వచ్చినాయండి. ఇది నిజంగా నిజం. వీడియో నచ్చితే